ఏపీలో బీహార్ యూపీ కల్చర్ పుట్టుకొస్తుందా? వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఎన్నికలు ముగిసినా హింస మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో పగ రగులుతూనే ఉంది. తాజా ఘటనలు చూస్తుంటే ఉత్తరాదిలో కూడా ఇలానే జరుగుండొచ్చు అనేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నపూర్ణ నిలయమైన ఏపీ ఏమవుతుంది? పచ్చని తోరణాల ఆంధ్రాలో ఎందుకింత రక్తపాతం? ఈ దారుణానికి కారకులు ఎవరు? ఇంత జరుగుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఏపీలో ఉత్తరాది రాష్ట్రాల కల్చర్, బీహార్ యూపీని మించిన హింసాత్మక ఘటనలు, ఎన్నికలు ముగిసినా ఆగని ఆందోళనలు, పల్నాడులో పెచ్చుమీరిన హింస, కృష్ణా గుంటూరు జిల్లాల్లోనూ చెలరేగిన హింస, తాడిపత్రి తిరుపతిలో వైసీపీ వర్సెస్ టీడీపీ, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిపై కూడా దాడులు, రాజకీయ పార్టీల స్వార్థానికి బలైతున్న సామాన్యులు. ఒకప్పుడు రాజకీయ హింసకు బీహార్ పెట్టింది పేరు. ఉత్తరప్రదేశ్లో సైతం రాజకీయ హింస పేట్రేగేది. ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు జరిగేవి, దారుణ హత్యలు కూడా జరిగేవి. అటువంటి పరిస్థితి ఏపీలో ఇప్పుడు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలో హింస చెలరేగింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో గొడవలు జరిగాయి. ఎన్నికలు అనంతరం కూడా కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నిక జరిగింది. వైసీపీ ఒంటరి పోరు చేయగా టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూటమి కట్టింది. వైసీపీ అధికార పక్షంగా ఉండగా కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిలోకి రావడంతో పరిస్థితి నువ్వా నేనా అన్న రీతిలోకి మారింది. వాస్తవానికి వైసీపీ శ్రేణులు కూడా దూకుడుగా ఉంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే బీజేపీ కూటమిలో కలిసిందో ఒక్కో పరిణామము టీడీపీకి అనుకూలంగా మారింది. ముఖ్యంగా డీజీపీ మారడం, పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడడంతో యంత్రాంగంలో ఒక రకమైన చేంజ్ కనిపించింది. అప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులు సైలెంట్ అయ్యారు. దీంతో వైసీపీ దూకుడుకు టీడీపీ కూటమి ఎదురు చెప్పడం ప్రారంభించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, ప్రతిదాడులు పెరిగిపోయాయి. బాధిత ప్రాంతాలు భయం మాటున గడపాల్సి వచ్చింది. పల్నాడు ప్రాంతంలో అయితే హింస పెచ్చుమీరింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికార వైసీపీని టీడీపీ కూటమి ప్రతిఘటించడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తిరుపతి, తాడిపత్రిలో సైతం వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి. పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. తలలు పగిలినా, కాళ్ళు చేతులు విరిగిపోయినా వెనక్కి తగ్గలేదు. అయితే ఎన్నికల అనంతరం కూడా హింస కొనసాగుతూనే ఉంది. స్థానిక పోలీస్ వ్యవస్థ అధికార పక్షానికి ఇన్ని రోజులు అండగా నిలవగా ఇప్పుడు కూటమికి వత్తాసు పలకడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని సైతం సజ్జల ప్రస్తావించారు. ఇక కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వస్తుంది. మరోవైపు జరిగిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ హింసాత్మక సంఘటనలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైసీపీ, టీడీపీ నేతలు చేసుకున్న దాడుల వల్ల గాయపడిన కొంతమంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు ఆసుపత్రిలో దూరి చికిత్స తీసుకుంటున్న వారిపై ఎటువంటి కనికరం లేకుండా దాడులకు పాల్పడడం ఆ వీడియో కనిపించింది. కాగా ఈ వీడియోలో ఉన్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే
రాష్ట్రానికి ఉన్న మంచి పేరు మాత్రం పోతోంది. ఇప్పటి వరకు ఉత్తరాదిన బీహార్, ఉత్తరప్రదేశ్కు ఉన్న చెడ్డ పేరు ఇప్పుడు ఏపీకి అంటుకునే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల స్వార్థాలకు సామాన్యులు బలి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏది ఏమైనా పక్కనున్న తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరిగితే పగలు ప్రతీకారాలు అంటూ ఏపీలో ఘర్షణలు జరగడంపై ఆంధ్రవాసులు మండిపడుతున్నారు.